గృహాదిభి గృహాదులందు మొదలగు అలాంటి ఉత్తమమైన అగ్నిహోత్రాది వైదిక కర్మలు చేసి ఎవడైతే సాధనపరులు ఉంటారో అలాంటి గృహాదులందు కొన్ని గృహాలకు వెళ్తే సాధనపరంగా ఆ ఇంట్లో భోజనం చేస్తే ఎంతో ఆనందం, మన ఇంట్లో గడి కూర్చుంటే ఆనందం. అలాగే దేవాలయాలు ఊరికే గుడి గంటలు కొడుతూ ఆయన చేస్తే గుళ్ళు కాకుండా పెద్ద పెద్ద మండపాలు ఉండి, రాతి మండపాలు ఉండి ఏకాంతంగా కూర్చుని ఆలోచించే ఆ శోభ పురాతనమైన దేవాలయం సింహాచలం, తిరుమల వెంకన్న, శ్రీశైలం ఈ రకమైన దేవాలయాలు ఏవైతే ఉంటాయో అలాంటి పురాతనమైన మండపాలు వేరువేరుగా ఉంటాయి కదా. ఆ మండపాల్లో ఆ రకంగా ఈ రకంగా ఎవడైతే ఉంటాడో అలాంటి విముక్త దేశస్థులు ఎవరైతే ఉంటారో వాటిని సేవించడం, అలాంటి వాటి దగ్గర ఉన్న వాళ్ళని సేవించడం, మహాత్ములకైతే అలాంటి వాటిని సేవించడం అనేది ఈ పాఠం. మనలాంటి సాధకులకైతే అలాంటి వాటిని ప్లస్ అలాంటి వాటి దగ్గర ఉన్న మహాత్ముల్ని సేవించడం ఏదైతే ఉందో అది విభక్త దేశ సేవిత్వం యొక్క స్వభావం, అది స్వభావం అని. తద్భావ విభక్త దేశ సేవిత్వం, ఆ భావంతో కూడుకుని ఉండడం విభక్త దేశ సేవిత్వం. విభక్తేషు హి దేశేషు చిత్తం ప్రసీదతి, అలాంటి విభక్తంగా ఉన్న అలాంటి పరమ పవిత్రమైన విభక్తంగా అంటే జనసంద్రతలో లేనివి విభక్తం. అలాంటి ఏవైతే ఉన్నాయో అలాంటి స్థలాల యందు చిత్తము ప్రసన్నతగా ఉంటుంది. దేవాలయాల్లో జనం వచ్చే తీర్థాలు, జాతరలు, అలాగే శ్రావణ మాసాలు, కార్తీక మాసాలు అప్పుడు వెళ్ళిపోయి మనం వాళ్ళకంటా ముందుగా మనకు అభిషేకం అయిపోవాలని వచ్చి ఆడు కూర్చొని, అది సాధకుడి లక్ష్యం కాదు. వాళ్ళందరూ అభిషేకం చేస్తుంటే వాడు చేస్తున్నట్టుగా అన్ని చేతులు నావే, అన్ని కాళ్ళు నావే, సహస్ర శీర్ష పురుష అని దాని అర్థం తెలుసుకొని సమస్తము అన్నీ తానే అయ్యి ఉన్నాడన్నప్పుడు నా చేతితోటే నేను అభిషేకం చేయాలని కూడా కరెక్ట్గా, అందరి చేతులు ఆయనవే, ఎవడు అభిషేకం చేసినా మమ అనుకుంటే చాలు, సర్వము తానే. ఈ రకంగా ఏ స్థలాల యందు ఎవడైతే ఆ జనసంద్రత లేని స్థలాల యందు ఎవడైతే చక్కగా ఆ మనస్సుని, ఆ అంతఃకరణని సమాధాన చిత్తంతో అనన్య భక్తితో ఉంటాడో అలాంటి వాడు చిత్తము ప్రసన్నమై ఉంటుంది. యతః తతః ఆత్మాధిభావన విభక్తే ఉపజాయతే అతః విభక్తదేశ సేవిత్వం జ్ఞానం ఉచ్యతే. అందువలన ఆత్మాధిభావన విభక్త దేశం యందు కలుగుతుంది, అందువలన విభక్త దేశ సేవిత్వం జ్ఞానమని చెప్పబడుతుంది. జ్ఞానమని చెప్పబడుతుంది. విభక్త దేశం అంటే శుచి అయిన స్థలము అని అర్థం. విభక్త దేశము అంటే శుచి అయిన స్థలము, సజ్జనలు ఉండే స్థలము, అలాగే విషయాల యందు తాకిడి లేని స్థలము, విభక్త దేశ సేవిత్వము అని అర్థం. ఏకాంతవాసము అంటే ఏదో ఒక దూరంగా ఒక గుహలో కూర్చోవడానికి కాదు. ఏకాంతవాసం అంటే ఇక్కడ విభక్త దేశత్వానికి ముఖ్యమైన గుర్తు మనసులో ఏ విక్షేపము లేకపోవడము, అదే ఏకాంతవాసము. ఏకాంతవాసం అంటే భగవంతుడి యొక్క స్మరణ ఆ వచ్చే స్థలంలో ఉండి ఆ యొక్క దానిని చేయడం ఏదైతుందో అది ఏకాంత స్థలము. అందువల్ల విక్షేపరహితమై తానే ఉండి పరమాత్మకు ఏకత్వం అవడమే ఇక్కడ విభక్త దేశ సేవిత్వం యొక్క లక్షణము. అందువల్ల పరమాత్మయందు ఎక్కడైతే ఏకత్వం భావం బాగా కుదురుతుందో, ఎక్కడ కుదురుతుందో అదే విభక్త దేశ సేవిత్వం. మన శారదాపీఠానికి వస్తే ఏమంటారు, ఈట స్వామివారు బాగా ప్రశాంతంగా ఉంది అంటే నా గుండెలు నిజంగా అమ్మవారి పాదాల సాక్షి చెప్తున్నాను. ఎవరైనా అలా అన్నా అనుకోండి, ఏదో గొప్ప కానుకలు వేసేసినట్టుగా పాదుకుల్లా ఫీల్ అయిపోతాను. ఇప్పుడు ఆశ్రమానికి వస్తే ఏదో ప్రశాంతంగా ఉంటుందండి అనగానే నా దగ్గరికి వచ్చి అంటారు, అంటే నా దగ్గర కూడా ప్రశాంతం ఉందనే వాడు కోటింగ్ వేసాడు నాకు అనుకుంటాను. ఆశ్రమంలో ప్రశాంతం ఉందంటే అక్కడ జీవిస్తున్న జీవులందరూ మంచివాళ్ళు, ప్రసన్నంగా ఉన్నవాళ్ళని అర్థం. ప్రసన్నంగా ఉన్నారు, అందుకని ఆ ప్రశాంతత వైబ్రేషన్స్ కదులుతున్నాయి.
ఎవడైతే గడిబిడిగా ఉంటాడో వాడు అరగంట 10 నిమిషాలు కూర్చోలేడు, వెళ్ళిపోతాడు. వాడు అందులోకి రాలేడు. వచ్చినవాడు ప్రశాంతతను గుర్తిస్తున్నాడు. అంటే ఆ యొక్క శారదాపీఠ యొక్క మహిమ ఎంత గొప్పది. అలాగే చాలా క్షేత్రాలు, ఆశ్రమాలు, పీఠాలు, ఆ దైవత్వంతో కూడుకున్న స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి ఇలాంటి విభక్త దేశ సేవిత్వం. అరతి అరమణం జన సంసది జనానాం ప్రాకృతానాం సంస్కార శూన్యానాం అవినీతానాం సంసత్ సమవాయో జనసంసత్ నం సంస్కారవతాం వినీతానాం సంసత్ తస్య జ్ఞాన ఉపకారకత్వాత్. అరతి 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 అంటే అరమణం. అరతి అంటే అరమణం, రమించకుండా ఉండడం. రమించకుండా ఉండడం ఎక్కడ? జనసంసది జనానాం ప్రాకృతానాం. జనసంసతి జనసంపత్తు యందు. జనసంపత్తు ఎందంటే జనసందడి, బోనాలు, జాతర, పరసలు, జనాలు ఎక్కువగా ఉన్న చోట పెళ్ళిళ్ళు, కథలు, కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో జనాలు ఎక్కువగా ఉన్న సందడి అవి ఏవైతే ఉన్నాయో అది ప్రాకృతానాం. ఎందువల్ల అది ఆ జనసందడి ప్రాకృతానాం, ప్రాకృతమైన బుద్ధితో కూడుకుని సంస్కారంతో కూడుకుని ఉంటారు. ప్రాకృతి అంటే బాహ్యమైనవి. జాతరలో, బోనాల్లో, అలాగే దేవాలయాల చుట్టుపక్కల్లో ఏముంటాయి? జనసంద్రత ఉంటుంది. జనసంద్రత ఎందుకు ఉంటుంది? షాపింగ్లు ఉంటాయి. షాపింగ్లో ఏముంటాయి? వాటికి సరదా. ఆ జనసంద్రత ప్రాకృతమైన జనాలతో వాళ్ళు ఉంటారు. ఆ ప్రాకృతమైన అంటే వాళ్ళు ఎవరు? ప్రాకృతమైన వాళ్ళు సంస్కార శూన్యానాం అని. సంస్కార శూన్యులు, వాళ్ళు సంస్కార శూన్యులై ఉంటారు. భగవంతుడి దగ్గరికి వచ్చాం, దేవాలయానికి వచ్చాం, ఏం దేనికి వచ్చాం అని అనుకోం. అక్కడికి వెళ్ళి అంటారు గాజులు. ఋషికేశ్ ఎందుకు వచ్చాం, కాశీ ఎందుకు వచ్చాం అనుకోరు. అక్కడికి ఉండి కొంటారు చీరలు, పంచెలు, కండువాలు అని. విశాఖపట్నంలో దొరుకుతాయి. సంస్కార శూన్యానాం. ఎందుకు వచ్చామో తెలియక, ఇంత డబ్బు ఖర్చు పెట్టి, ఇంత కష్టపెట్టి ఎందుకు వచ్చామో తెలియకుండా ఒక 5 నిమిషాలు వాడుతూ వేసేస్తాడు వీడు వెళ్ళకముందే. ఒక 5 నిమిషాలు దర్శనం, గంటల కొద్దీ షాపింగ్లు, బజార్లు, ఇవన్నీ. అలాంటి సంస్కార శూన్యులు ఉంటారు. కాబట్టి అలాంటి అవినీతినాం, వినీతులు కాని వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రాకృత జనానాం, ప్రాకృత జనులు. కాబట్టి అలాంటి సమూహం ఏదైతే ఉంటుందో, అలాంటి సంసతు, అలాంటి సమూహం దగ్గర సమవాయో జన సంసతు, అలాంటి సమూహం ఏదైతే ఉంటుందో అలాంటి వాళ్ళకి నా సంస్కారవతాం వినీతినాం సంసతు. వాళ్ళు సంస్కారం, అది సంస్కారము, అలాంటి సమూహం చెబుతూ అది ఏదైతే ఉందో అలాంటి సమూహము నా సంస్కారవతాం వినీతానాం సంసతు. అది సంస్కారవంతులైన వినీతులైన వారి సమూహం కాదది. ఆ సమూహం చాలా ప్రమాదమైంది. ఒక బ్రహ్మచారి వెళ్ళనుకోండి, భార్యాభర్తలు, పిల్లలు అందరితో సరదాగా ఉండి కేళ్ళెందుకు కొడుతూ బజార్ షాప్ చేస్తాడు అనుకోండి, వాడు బ్రహ్మచర్యం మీద దృష్టి పోతుంది. ఎంత ఆనందంగా ఉన్నారు పెళ్లి చేసుకొని అనే భావం కలుగుతుంది. పరమాత్మ గురించి అన్నీ వదులుకొని వాడు ఋషికేశో, కాశో, హిమాలయాలు వస్తే ఈ దిక్కుమాలిన జనసంసతి వచ్చి అలాంటి భావాలతో ఉన్న ఋషులు వాళ్ళని కూడా పాడు చేసి పోతూ ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు అని అర్థం. అలాంటి వాళ్ళ దగ్గర ఉండకూడదు, భావాలు మారిపోతూ ఉంటాయి. అలాగే సాధన చేసేవాళ్ళు గృహస్థ జన్మ, ఇంకా పిల్లలు అందరికీ అప్పచెప్పాం, పిల్లలు అందరూ హాయిగా చూసుకుంటున్నారు, హాయిగా మనం కాశీలో సెటిల్ అవుదాం అనుకుంటే, కాశీలో చదువుకుంటే ఒక ఆవిడ వస్తుంది, నాన్న బాగున్నావా, ఏంటి విషయం అంటే, నా కొడుకు ఫోన్ చేయడు, వాళ్ళకి ఎన్ని ఫోన్ చేస్తారో వాళ్ళు అని ఈ రకమైన భావాల్లో తేడా వస్తుంటుంది. అందుకే జనాలు ఉన్న చోట ఉండకూడదు. జనాలకి కాశీ వెళ్ళినా గుండు కొట్టించుకున్న బోడమ్మకి కూడా సెల్ ఫోన్లు, మాటలు, రాజకీయాలు, మోడీ ఏం చేస్తున్నాడు, ఈ రకమైనవే. కాశీలో కూడా అదే పరిస్థితి. అందువల్ల సంస్కారవంతులైన వినీతులైన వారి సమూహాలు కావవి. అందువల్ల అవి జ్ఞానసంతకి ఇబ్బంది అవుతుంది. తస్య జ్ఞాన ఉపకారకత్వాత్.
అది ఎందువల్లంటే ఇవి ఇలాంటి సంస్కారవంతులైన వినీతులైన ఆ సమూహము కానటువంటి ఆ విభక్త దేశత్వం ఏదైతే ఉంటుందో అది జ్ఞాన ఉపకారకత్వాత్ జ్ఞానాన్ని ఉపకరిస్తుంది అని. అతః ప్రాకృత జన సంసది అరతి, అందువల్ల ప్రాకృత జన సంసతి మనిషిని అక్కడ ఆ ప్రాకృత జన సమూహం యందు అరతి, రతి లేకుండా ఉండడం, వాటి యందు ఆ సమూహం యందు ఒక్కసారి బజారు చూసి వచ్చేస్తే కానీ మనసు ప్రశాంతత రాదు. అక్కడ కొనుక్కున్న వాళ్ళందరినీ అలా చూస్తూ ఉంటే కానీ మనకి ఆ కోరిక తీరదు కదా. అదో నేత్రానందం, తర్వాత వస్తుంది మానసిక ఆనందం, తర్వాత ఏమొస్తుంది దిగజారిపోయే తనం వస్తుంది. ఈ రకంగా నేత్రానందమే చాలా ప్రమాదం. ఈ రకంగా ఈ ప్రాకృత జన సమూహం యందు రతి లేకపోవడం, ప్రాకృత జన సంసతి అరతి, అది జ్ఞానార్థత్వాత్ జ్ఞానం, అది జ్ఞానం కలుగు చేస్తుంది కాబట్టి దానికి జ్ఞాన సాధన అని పేరు అని, జ్ఞానం అని పేరు అని అర్థమైందా. అందులో జనసందడి యందు రతి లేకపోవడం అనేది గొప్ప సాధన, అది చాలా అవసరం. జనాలు ఎక్కడ ఉంటాడో అక్కడ మహనీయుడు ఉండకూడదు, మహనీయత్వం పొందుదాం అనుకున్నవాడు ఉండకూడదు సాధకుడు. ఎందుకంటే భగవంతుని తెలుసుకుందికి ఏకైక జన్మ ఏదంటే మానవ జన్మ. మళ్ళా అది రావాలంటే 1000 సంవత్సరాలు పడుతుందో 1000 సంవత్సరాలు పడుతుందో తెలియదు. అది గొప్ప ఆపర్చునిటీ. దాన్ని మాయ పొర కప్పినట్లుగా బుద్ధి మన కప్పుతుంది. నెక్స్ట్ జన్మ లేదు అని ఒక నాస్తికుని పరిచయం చేస్తుంది. జన్మ ఎలా వస్తుంది? ఇదంతా వేదాలు శాస్త్రాలు ఇవి నమ్మి అరే నువ్వు అనవసరంగా జీవితాన్ని కోల్పోక ఎంజాయ్ అని వాడు చెప్తాడు. ఇంకోటి ఏమంటే అంతా వెంకటేశ్వరం చూసుకుంటాడండి, ఇంకోటి చెప్తాడు ఆడింది చూసుకుంటాడు. మనం సాధన చేయకపోతే మనం సాధన చేయాలి కదా. లేదా అంతా బాబాగారు చూసుకుంటారండి, ఇంకోటి చెప్తాడు. ఆయనకే ముక్తి లేదా ఈయన చూసుకోవడానికి? ఇలాంటి భావాలతో వీళ్ళందరూ కూడా ఈ మనిషిని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అందులో జనాల్లో చేరితే ఏం ప్రమాదం అంటే ఒక్కొక్క మనిషి తనతో పాటు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటాడు. ఒక్కొక్క మనిషి తనతో పాటు ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటాడు. ఒక్కొక్కటే తీసుకుందాం, ఒకటికి అనేక ఆలోచనలు వదిలేద్దాం. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కడితో పాటు ఒక్కొక్క ఆలోచన తీసుకొస్తాడు. అది బ్రహ్మాండం తెచ్చి చూపించినట్టుగా చూపుతూ ఉంటాడు ఆలోచనని. గురుగారు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక భావం వచ్చింది. శివుడి దగ్గర కూర్చున్నప్పుడు అండి చేతులు కాళ్ళు అలాగా చల్లబడిపోయాయి అనుకోండి, ఆ బ్రహ్మాండం వాడు ఆలోచన మన బుర్రలో పెడతాడు. మనకు అప్పుడు ఏమొస్తుంది, మనకి ఇంత గొప్ప సాధన ఏమవుతుంది, నాకు ఎప్పుడూ చల్లబడలేదు, ఇంత జారిపోతుంది. ఇవన్నీ ఏంటంటే ఎమోషనల్స్, అబద్ధాలు ఈ రకంగా కొంచెం అమాయకంగా సాధువుల్లో పాపం వాళ్ళకి వేదాంతం అవి బాగా చదివి అబద్ధాలు తెలియకుండా పోతూ ఉంటారు. అలాంటి వాడు ఎవడో జాగ్రత్తగా సరైన వాడు వచ్చాడనుకోండి, వస్తే ఏమండి ఫోటోలో మేము ఎలా పూజ చేస్తాం ఒక అమాయకంగా చెప్తుంది ఒక ఆడదొచ్చి, భలే ఉంటుంది. ఆశ్రమాలు కూడా వస్తారు, ఆ ఆడవాళ్ళు చాలా అమాయకంగా చెప్తారు. ఫోటో బాబాగారిని అలా పూజ చేస్తూ ఉంటామండి. అలా పూజ చేస్తూ ఉంటే ఆ బాబాగారిని చేస్తూ ఉంటే ఒకరోజు ఏంటండి సాయంత్రం పూజ చేసి అందరం పడుకున్నామండి. పొద్దుట్లో ఏం చేయాలి అలా బీబీ రాలిందండి అని ప్రశాంతంగా చెప్పగానే అంత సాధకుడు జారిపోతాడు. అబద్ధాన్ని నిజం చేద్దామని, తాను ఏదో గొప్ప భక్తురాలుగా ప్రకటించుకుందామని, తన ఇంట్లో వాళ్ళందరికంటే నేనే ఎక్కువగా పూజలు చేసేదాన్ని అనిపించుకుందామని ఏవో ఉంటాయి లోపట. దాన్ని ఇలా ప్రజెంట్ చేసి తండోపతండాలుగా భక్తులు చేర్చేసుకుంటూ ఉంటారు. ఈ రకంగా జనాలతో చేరితే ఏం ప్రమాదం అంటే ఒక్కొక్క మనిషితో ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటాడు. అనేక జనాలు మొత్తం చేరినప్పుడు వారి ఆలోచనలు ఒకరి నుండి మరొకరి మనస్సు వద్దన్నా ఆక్రమిస్తూ ఉంటుంది. ఒకరి నుండి ఒకరు వద్దన్నా ఆక్రమిస్తుంది, ఏమిటేమిటి గొలుగుతూ ఉంటుంది, ఆక్రమిస్తూ ఉంటుంది. యోగక్షేమాలు విచారించే స్థాయికి దిగజారిపోతుంది. ఆంధ్ర వల్ల తెలుగు వచ్చిన మాట, రిషికేశ్లో ఒక ఆంధ్ర వాడు దొరికితే ఇంకా అయిపోయిందే. తెలుగు వచ్చిన మాట, ఏ ఊరు వాళ్ళు? రెడ్లా, మాకు రెడ్లతో బాగా సంబంధం అండి అంటే వాడు కులం కాకపోతే సంబంధాలు,
కులం అయితే మా కులమే అని, అంతే కదండి. ఈ రకంగా ఈ కుసంస్కారం గల అంతఃకరణ ఉన్న ఈ జనసందడి మొత్తంగా చేరితే కలిగే లాభం కంటే అపాయమే అధికము అని భగవంతుడు ఇక్కడ చూపించాడు. ప్రస్తుతం అరతిర్జన సంసతి అనే దానిలో జనులు, అరతిర్జన సంసతి అనే దాంట్లో ఇక్కడ జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాకృత జనులు అని శంకరాచార్య వారు చూపించారు. జన సంసర్గం ఉన్నది ఏదైతే ఉన్నదో అది అరతి ఉండాలి, దాని యందు రమించకుండా ఉండాలి. అరతి అంటే రమించకుండా ఉండడం, రతి అంటే రమించడం. ఇలా అని అంటే అర్థం ఏమిటి? ప్రాకృతి సంఘం చేయుటి యందు రతి ఉండకూడదు, రతి కలిగి ఉండకూడదు అని అర్థం. అరతి అంటే ఉత్తమ సంస్కారంతో కూడుకున్న, ఇక్కడ విషయం అర్థం చేసుకోవాల్సింది అంటే ఇక్కడ ఉత్తమ సంస్కారంతో కూడుకున్న సజ్జనులు యందు ప్రీతి కలిగి ఉండాలి అని అర్థం. ప్రీతి, ఇంకా ఇది కూడా దుర్మార్గం ఉంటుంది కొంతమంది స్వాముల్లో, అలాగే సాధకుల్లో కూడా. ఇంకో సాధకుడు వస్తే చక్కగా వీడు చేసే సాధన ఏంటి, వాడు చేసే సాధన ఏంటి, చక్కగా సాధన గురించి మాట్లాడుకోరు. సాధకుడు మాట్లాడితే ఒక కాశీలో ఒక ఆయన ఉండేవాడు, ఒక సన్యాసి. అతని ఏ సన్యాసి చూసినా మాట్లాడకుండా స్నానం చేసి ఎటో వెళ్ళిపోయేవాడు. అదే పిచ్చి. అతను ఏం చేస్తున్నాడో, ఏంటి వేదాంతం, ఏం జ్ఞానం తెలుసుకున్నాడో తెలియదు. పాపానికి తెలిసిందో లేదో కూడా తెలియదు, అందులో ఒక జ్ఞాని ఇంకో జ్ఞాని చూడడానికి రావచ్చు. జ్ఞానం నలుగురు కలిస్తే సాధనలో పరిపక్వత వస్తుంది. ఆ సిద్ధి, ఆ యొక్క ఆ స్వరూప జ్ఞానము ఇంకా సులభంగా సూక్ష్మంగా ఇంకొకటి తెలిసినట్టుంటే మనకి ఇంకా ఇదవుతుంది. అందువల్ల ఉత్తమ సంస్కారం గల సజ్జనుల యందు ప్రీతి కలిగి ఉండకూడదని ఇక్కడ అర్థం కాదు. ఎవడైతే కుసంస్కారంతో కూడుకుని ఉంటారో వాళ్ళతో కాదు, కానీ ఉత్తమ సంస్కారంతో కలిగిన వాళ్ళతో ప్రీతి కలిగి ఉండడం. దుస్సంగం వదలడానికి సత్సంగమే గొప్పది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలచత్వే జీవన్ముక్తి. అంటే దుస్సంగం వదలడానికి సత్సంగం అనేది ఒక ఉపాయం. ప్రాకృతి జనాలకి సాత్వికమైన భావాలు ఏవైతే ఉన్నాయో, ప్రాకృతి జనాలకి సాత్వికమైన భావాలు ఏదో చెప్తారు లేరా, వాళ్ళు చెప్పి అన్నీ మనం పాటించగలవా, లోకల్లో మనం బతకగలవా, వాళ్ళు ఏదో చెప్తారు మహనీయులు వాళ్ళు అని అంటుంది ముందే బోడమ్మ. ఈ రకంగా ప్రాకృతి జనాలు ద్వేషించడం ఇక్కడ ముఖ్యం కాదు. సాత్విక సాధనలు చేపడితే చాలు. అందులో వాళ్ళని ద్వేషించడం ముఖ్యం కాదు, వాళ్ళ నుంచి దూరంగా ఉండి సత్వగుణంతో కూడుకుని సజ్జనుల దగ్గరికి వెళితే చాలు. అందులో ఏ మహనీయుడు ప్రాకృతి జనాల సంఘం యందు అరతి కలుగుతుందో, ఏ మహనీయుడికి ఏకాంతమందు ఉండి సాత్విక అభ్యాసం, ఏ మహనీయుడికి ప్రాకృత జనాల సంఘం యందు ఎవరికైతే రతి కలుగుతుందో అంటే ప్రమాదం, అరతి కలుగుతుందో అంటే రమించకూడదని ఆ బుద్ధి కలిగి ఉంటాడో, ఏ మహనీయుడు ప్రాకృత జనాల యందు అరతి కలుగుతుందో, అలాగే ఏ మహనీయుడికి ఏకాంతం యందు ఉండి సాత్వికమైన అభ్యాసం యందు ఎవడైతే ఉంటాడో, రుచి పుడుతుందో, అలాంటి వాడు జ్ఞానానికి సరైన అధికారిని ఈ యొక్క శ్లోకము చూపించింది. అది జ్ఞానం సాధన కాబట్టి అది జ్ఞానమే అని. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతథోన్యత. అధ్యాత్మజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతథోన్యథా. ఇంకోటి 11వ శ్లోకం. ఇవన్నీ లక్షణాలు. అంతఃకరణ జ్ఞానం అంటే మాటలా, జ్ఞానం అంటే జన్మరాహిత్యం. ఈ లోకాలకి అన్నిటికీ కూడా ఆయన ప్రెసిడెంట్, ఆయన అధీనంలో అన్నీ నడుస్తాయి, ఆయనే అన్నిటికీ కారణం. అది నువ్వు అయిపోతావు. అది జ్ఞానానికి మహిమ. అలాంటి జ్ఞానం తెలుసుకోవాలంటే ఎంత రకమైన నడవడికి మారిపోవాలి. ఆ జ్ఞానం బ్రహ్మైపోతావు. బ్రహ్మైవసన్, బ్రహ్మమైపోతావు. అలాంటి బ్రహ్మతత్వాన్ని పొందాలంటే
నడవడిక కరెక్ట్గా ఉండాలి. అది పాడైపోతావంటే పాడెక్కుతావంటే ఇష్టం అలాగే ఉండు. పాడి అంటే సవాలు పాడి, ఎందుకండి అదంత గోవాల అన్నామంటే పాడెక్కు, కాల్ చేస్తారు. లేదు బ్రహ్మాన్ని పొందుతానంటే సాధన చేయి. అదేంటండి బ్రహ్మాన్ని పొందేవాడు కూడా పాడే కదా అంటే, ఆ పాడెక్కినా నేను ఎక్కుతున్నాను అనుకోడా, శరీరం ఎక్కుతుంది. శరీరాన్ని కాలుస్తున్నారు. ఆ నేననే లోపట ఉన్న తానైన బ్రహ్మతత్వాన్ని కాల్చలేరు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక. అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు. అలాంటి స్వరూపాన్ని పొంది ఉన్న ఆ మహనీయుడు వాడు కాల్చబడడు. కాల్చేస్తున్నామని అనుకుంటారు కదా, ఆ కాల్చేస్తున్నాం అనుకున్నది ఇది పంచభౌతికంతో కూడుకుని శరీరాన్ని కాలుస్తున్నారు. శరీరం కాలిపోతున్నది, వాడికి తెలుసు, జ్ఞానికి ముందే తెలుసు అది కాలిపోతుందని. కాల్చేవాడు కాలిపోతున్నాడు అని ఒకటి సరదా పడచ్చు, పోయాడు రా బాబు అని. ఎంతోమంది పాడు చేస్తున్నప్పుడు వేదాంతం చెప్పని, ఇంకోటి వేదాంతం ఉన్నవాడు అయ్యో అని ఆడవచ్చు. పిసినారు వాడు ఎవడైతే ఉంటే సంవత్సరానికి ఒకసారి ఆరాధన చేయాలరా బాబు అని వాడనుకోవచ్చు. ఎవడెందనుకున్నా ఆ పాడి మీదే, ఆ శరీరం మీదే. కానీ జ్ఞానం మాత్రం బ్రహ్మ మీద ఉంటాడు. ఆ జ్ఞానం తెలుసుకోకుండా ఎందుకురే ఈ గోలంతా హాయిగా ఏదో భగవంతుడు ఇచ్చిన దాంతో హాయిగా ఉండి ఏకంగా పోతే, భగవంతుడు ఇచ్చిన దాంతో హాయిగా ఉందామనుకుంటే పాడెక్కిపోతావు. అంటే అర్థం ఏమిటి? శరీరమే నేను భావంతో గట్టిగా ఉన్నా కాబట్టి దాంతోపాటు నేను కాలిపోతూ ఉంటుంది చివుక్కుమని. ఆ కాలిపోతున్న శరీరాన్ని పట్టి వదలదు. అప్పుడు మంత్రాలు చెప్తారు, వేదమంత్రాలు. ఏం చెప్తారు అక్కడ శ్మశానంలో? ఆ వేదమంత్రాలు అర్థం ఏంటి? అక్కడ ఆ బొందులో ఉన్న ప్రేతాత్మ ఏదైతే ఆ శరీరం నుంచి లేచి వెళ్ళిపోయిందో, ఈ శరీరంతో నీకు సంబంధం ఉండకూడదు, ఈ శరీరం బూడిదైపోతుంది, ఈ శరీరం ఇంకెక్కడి నుంచి నీకు ఉండదు, ఈ శరీరాన్ని వదిలిపో అని చెప్పే అర్థాన్ని మంత్రాలు. అవి వెళ్ళిపోతాయి. వెళతాయా? 3 రోజులు ఉంటుంది అక్కడ. 3 రోజులు. కొంతమంది కులాల వాళ్ళు ఆ రోజు ఒక జిలాబీయో లేకపోతే ఒక రస్కువో, వాడికి ఏది ఇష్టం బాగా, ఒక టీయో ఏదో ఎక్కువ తాగి ఇష్టపడ్డాడు అనుకోండి, ఆ శ్మశానానికి వెళ్ళి పెడుతూ ఉంటారు కదా. కొంతమందికి ఆచారం ఉంటుంది. 3 రోజులు ఉంటాడు, 11 రోజులు ఉంటాడు. 11 రోజుల తర్వాత మాసికాలు. 11 రోజులు మన ఇంటి చుట్టూ శ్మశానం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడికి ఆ ప్రేమ పోదు. శరీరం నేను అనుకుని ఉన్నవాడు చస్తూ ఉంటాడు. శరీరం కాలిపోయింది, వాడిని చూడడానికి ఈ కాల్చేసిన వాడు చూడరు, కనిపించడు. వాడేమో తిరుగుతూ ఉంటాడు. వీళ్ళేమో ఒక గంట పనిచేసి అక్కడ ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర పనిచేసి ఇంటికి వచ్చి జోకులు వేసుకుంటూ సినిమా చూస్తూ టీవీ ఛానల్స్ మారుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాడేమో వాడు చుట్టూ తిరుగుతుంటాడు. ఒరే అంటున్నా వాడికి అర్థం కాదు, కనిపించదు. వీడేమో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అది కాదురా, 11 రోజులు సినిమా చూడకూడదు, నువ్వు కళకళలాడుతూ నవ్వుతూ ఉండకూడదు. నువ్వు మీ నాన్న గురించే తలుస్తూ ఉండు. చచ్చిపోయాడు కదా, మీ నాన్న గురించే తలుస్తూ ఉండు. దాని వంతు సినిమా చూసే బదులు గరుడ పురాణం చదువు. గరుడ పురాణం చదివితే అప్పుడు మీ నాన్నకి అక్కడ ఉంటూ ఉంటాడు ఆ ప్రేతాత్మగా, నీకు కూడా ఆ జ్ఞానం కలుగుతుంది. చదవడు. ఎందుకంటే అది నేర్పలేదు వాళ్ళ నాన్న, అది నేర్పలేదు. ఆ ప్రేతాత్మ 11 రోజుల తర్వాత అప్పుడు పిండ ప్రదానం. 11 రోజులు నీళ్ళు అయిపోతే పిండ ప్రదానం చేస్తారు. తర్వాత మాసికాలు. నెలకు ఒక మాసిక వస్తే ఒకరోజు ప్రయాణం, సంవత్సర ప్రయాణం వాడి ప్రయాణం. నెలకు ఒక మాసిక. ఎక్కడి నుంచి వస్తుంది మాసికం? ఎవడు చేస్తాడు? చేశాడు అనుకోండి, వచ్చినవాడు భోక్త ఎలాంటివాడు, కర్త ఎలాంటివాడు, చేసేవాడు ఎలాంటివాడు, ఇవన్నీ చెబితే చాలా లోతుంటుంది. ఇది సున్నితంగా చెప్తున్నాను అనమాట. అందువల్ల జ్ఞానం ఉందనుకోండి బ్రహ్మ అయిపోతావు. ఇంకా వాడికి పిండం పెట్టక్కర్లేదు. కాల్చిన తర్వాత వీళ్ళు పక్షిని పట్టక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు. జ్ఞాని ఆడు బ్రహ్మ అయిపోయాడు. అలాంటి అధ్యాత్మ జ్ఞానం నిత్యంగా ఉండడం, అధ్యాత్మ జ్ఞానం నిత్యత్వం, తత్వజ్ఞానార్థ దర్శనం, అలాంటి తత్వజ్ఞాన దర్శనం గురించి ఉండడం.
అలాగే ఏత జ్ఞానమితి ప్రోక్తం, దీనికన్నా ఏత జ్ఞానమతి ప్రోక్తం, ఇది జ్ఞానమని చెప్పబడింది. ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం, అధ్యాత్మ జ్ఞానము నిత్యంగా ఉండడం. తత్వజ్ఞానార్థ దర్శనం, తత్వజ్ఞానార్థ దర్శనం చేయడం, దీని జ్ఞానమని చెప్పబడింది. దీనికన్నా వేరుగా ఇంకా ఏమీ లేదు, మిగతాదంతా అజ్ఞానమే. అజ్ఞానం యతతోన్యత, దీనికంటే అన్యమైనదంతా కూడా అజ్ఞానమే అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.